హాయ్ అండి, గుడ్ మార్నింగ్, నమస్తే. వన్ థింగ్ అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. సో మహిళలు, ఇది ఓన్లీ మహిళలకు మాత్రమే. కొన్నిసార్లు మహిళలకి ఫేవరెట్గా అండ్ ఫేవర్గా మాట్లాడాలనుకున్నా కూడా వాళ్ళు అర్థం చేసుకోవట్లా. నిన్న అదే సిచ్యువేషన్ జరిగింది. జస్ట్ నేను లాయర్లు మారిపోతున్నారు, జడ్జీలు మారిపోయారు, ముందుకెళ్ళట్లేదు కేసు అని నేను వీడియో తీయబోతుంటే మమ్మల్ని ఎందుకు తీస్తున్నారు, ఆవిడ యాక్చువల్లీ నా పక్కన ఆనుకునే కూర్చుంది. సో అలాంటి సందర్భాలు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ట్రైన్స్లో జెంట్స్ అయినా ఖాళీ ఇస్తారు. మీకు 5 కూర్చోవలసిన సీట్లో 7 8 అయినా కూర్చుని ఇరుక్కుని ఖాళీ ఇస్తారు, కానీ లేడీస్ ఎవరండి తెలుసా మీకు? అంత కన్నింగ్స్ ఉన్నారు. ఎస్, కానీ నేను పాపం ఏదైనా గొడవలైనా నేను సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అక్కడ రీసెంట్గా నేను బయటకు ఎక్కడికో వెళ్ళాను, ఉమెన్స్ పెట్టులో ఎక్కాను అనమాట. ఉమెన్స్ కంపార్ట్మెంట్లో నా బ్యాగ్ తగిలిందంట. ముస్లిం ఉమెన్ ఎంత గొడవ చేసిందండి నా మీద. అదే పెట్టులో గొడవ చేస్తూ ఉంటే నా వాయిస్ కనిపెట్టి ఇద్దరు చాలా క్యూట్గా ఉన్నారు, అందంగా ఉన్నారు. బెంగళూరు వెళ్తున్నారు అనుకుంటా వాళ్ళు. తిరుపతి వెళ్ళి ఇంకా టెంపుల్స్ని దర్శించడానికి జెంట్స్ వేసారు, అందంగా ఉన్నారు. ఆ అమ్మాయిలు పలకరిస్తున్నారు, మిమ్మల్ని మేము చూసామని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్సు అని చెప్పేసి వాళ్ళు పలకరిస్తున్నారు. సో హ్యాపీ. అలానే వాళ్ళు కూడా సీట్ ఇవ్వలేరు. జనరల్కి వెళ్ళాను, కిందే అడ్జస్ట్ అయ్యి కూర్చున్నాను అనమాట. తప్పదు. సో ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎవ్రీథింగ్ జెంట్స్ అయినా అర్థం చేసుకుంటారు, కానీ మహిళలు, ఎందుకంటే చాలా షార్ప్ అండి మహిళలు, చాలా షార్పు. మీరు తక్కువ అంచనా వేయకండి మహిళల్ని. చదువు లేని వాళ్ళు కూడా డబ్బులు ₹1 జారు తెలుసా మీకు? లెక్క పెట్టడం నేర్చుకుంటారు చదువు లేకపోయినా కూడా. అండ్ ఉన్న సామాన్లు మొత్తం కొనేసి ఇల్లు చూడండి ఎంత అలంకరణగా చేస్తారో. పిల్లలను చూడండి ఎంత బ్యూటీగా తయారు చేస్తారు. బ్యూటీ టిప్స్ కానీ అండ్ ఫ్యామిలీ నడిపించడంలో కానీ అన్నీ చేస్తారు, కానీ బయట మాత్రం రెస్పెక్ట్ ఇవ్వరు. ఇంట్లో భర్త మీద గైగేయమన్నట్టుగా బయట వాళ్ళ మీద కూడా గైగాయ అంటే ఎలా ఊరుకుంటారు చెప్పండి? సంస్కారం నేర్చుకోవాలి ఫస్ట్, అంతే కదా. బయటికి వెళ్ళినప్పుడు మనం పద్ధతిగా మాట్లాడడం. నేను కొన్నిసార్లు జర్నీ చేస్తూ ఉంటే కొన్నిసార్లు ఈ ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు నేను సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను కొన్నిసార్లు, కానీ వాళ్ళు కూడా కొన్నిసార్లు నా మీద కూడా గొడవలు ప్రారంభిస్తారు. ఎనీవే, ప్రతి విషయం కూడా మహిళలు నేర్చుకోవాలండి. కోపం వస్తే వచ్చింది, కానీ ఇంట్లో నువ్వు మహారాణివి అని బయట రాణిగా చల్లమణి చేయడానికి అవ్వదు కదా. మనం అదాటి చేస్తే బయటికి వెళ్ళినప్పుడు క్యూట్గా, నాజుగ్గా, నీట్గా, ఫ్రెండ్లీగా వాళ్ళతో కలిసిపోతే పలానా మహిళ మంచిది అని అంటారు, అంతే కదా. సో నా కోసం నేను గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ ఇదేమి సువార్త కాదు గొప్ప చెప్పుకోవడానికి. కానీ నన్ను చాలామంది మెచ్చుకుంటూ ఉంటారు, ఎందుకంటే మీ స్పీచ్ బాగుంటుంది అండ్ మీరు జెన్యూన్, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతారు. బయటకు వెళ్ళినా కూడా అలానే మాట్లాడుతూ ఉంటే వాళ్ళు తిరిగి ఒకసారి ఎవరా అని మళ్ళీ చూసి మళ్ళీ తలదించుకుంటారు. అంత పర్ఫెక్ట్గా, లవ్లీగా, ప్రేమగా. ఎంతమంది తెలియని వాళ్ళు కూడా ఇట్టే పరిచయం అయిపోయి చక్కగా వాళ్ళు నన్ను అభినందిస్తారనమాట. సో అది మారాలి, నేర్చుకోవాలి సమాజం, సొసైటీ. ఎందుకంటే లైఫ్ చాలా వెరీ షార్ట్ అండి, చిన్న లైఫ్లో మనం క్యూట్గా ముందుకెళ్దాం. ఓకే.